నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాలు ముగియబోతా ఉన్నాయి. ఈరోజు చివరి రోజు రోడ్ షోలో కేటీఆర్ గారు పాల్గొంటా ఉన్నారు. 6 గంటల వరకు మొత్తం కూడా క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారాలు నడిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్ కూడా అంతే తరహాలో ప్రచారాలు నడిపిస్తూ ఉన్నాయి. ఇక 11కి ఓటింగ్ ఉన్న కారణంగా ఏ పార్టీకి ఆ పార్టీ విస్తృతంగా ప్రచారాల జోరు పెంచి ఈరోజు సాయంత్రం వరకు 6 గంటల వరకు క్లోజ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు కూడా కట్టడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం జరగకుండా కూడా పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఈరోజు కేటీఆర్ గారి లాస్ట్ రోడ్ షో కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ ఇక్కడ సభ దగ్గర ఉన్నాం. మనం ఎక్కడైతే మీటింగ్ పాయింట్ ఉంటుందో దాని దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి బీఆర్ఎస్ ప్రజలు కావచ్చు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. రీసెంట్గా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా కొంత ఆగ్రహంగా ఉన్నట్టుగా ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏం చెప్తారు? నిజంగానే ఈ ఓట్లతో ఈ 4 కోట్ల మందికి సమాధానం చెప్పాలని కేటీఆర్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది నిజం చేసే అవకాశం ఉన్నదా జూబ్లీహిల్స్ ప్రజలు, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. 14వ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి, 11వ తారీఖు ఓటింగ్ ఉన్నది. అసలు ఏం జరగబోతా ఉన్నది అనేది కూడా ఒకసారి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఇక్కడ సౌండ్ సిస్టమ్స్ కావచ్చు, ఇటు సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే స్టేజ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా వస్తువులన్నీ కూడా ఇక్కడికి తేవడం జరిగింది. ఇక్కడ స్టే చేసి ఒక చిన్న గల్లీలో స్టే చేసి ఇక్కడ లాస్ట్ రోజు రోడ్ షో సంబంధించినటువంటి స్టేజ్ అనేది ఇక్కడ ఉండబోతూ ఉన్నది. ఇంకా అర్ధ గంటలో ఇక్కడికి కేటీఆర్ గారు రాబోతూ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. ఒక పక్క పోలీసులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, నాయకులకు మధ్యన కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంటూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే అటు బైక్ ర్యాలీతో అక్కడి నుంచి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కదిలిచి వస్తున్న సందర్భంలో వీళ్ళు పోలీసు వాళ్ళు ఆపేయడాన్ని వీళ్ళు కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కావాలంటే కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఆపండి, మీకు ఏదైనా చేయాలనుకుంటే అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పోలీసులతోని కొంచెం వాగ్వాదానికి దిగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏం జరుగుతూ ఉన్నది, నిజంగానే మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులతోటి ఏం చెప్తారండి? ఈరోజు చివరి రోజు ప్రచారం ఎట్లా ఉండబోతూ ఉన్నది? అసలు ఈరోజు చివరి రోజైనా కూడా ఎప్పుడు మా బీఆర్ఎస్ నాయకులు జోరుగానే నడిపిస్తారు. ఈ రోజు నుంచి చివరి రోజైనా రేపు ఎల్లుండి కాకుండా ఓట్లతోటి మేము చెప్పదెబ్బ చూపించబోతున్నాం. కాంగ్రెస్కు ఓటు ద్వారానే చూపించబోతుండ్రు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు గట్టిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా చెంపదెబ్బ కొట్టడానికి మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, డివిజన్లలో ఉన్న ఓటర్స్ కానీ గట్టిగా కంకణం కట్టుకొని ఉన్నారు. గోపీనాథ్ గారి భార్యకు, సునీత గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రజలు ముందుకు వస్తుండ్రు. బీఆర్ఎస్నే మేము ఓట్లు వేస్తామని అన్ని అది అవగాహన లేకుంటే ఇప్పుడు ఏం చేస్తుండంటే కాంగ్రెస్ వాళ్ళు పోలీసు అంటే వాళ్ళదే కదా, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మా వాళ్ళు ర్యాలీ నడిపిస్తామంటే పోలీసు వాళ్ళు రానియట్లేదు. ఎక్కడోళ్ళని అక్కడ చిల్లా చెదర చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గట్టిగా ఇక్కడికి కేటీఆర్ వచ్చే టైం వరకు మొత్తము మంది ఇక్కడికి వచ్చేస్తారు, నిండిపోతారు ప్రజలు. ఈ ప్రజల ద్వారానే, ఓటు ద్వారానే మేము కాంగ్రెస్కు చెంపదెబ్బ కొట్టబోతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ అన్ని గ్యారంటీలు నేను ఇచ్చినటువంటి హామీలు కాకుండా ఇంకా ఉతారు కూడా చేసిన, నేను ఇవ్వనటువంటి హామీలు కూడా అమలు చేసిన అని చెప్పి మాట్లాడతాను. ఒక్క గ్యారంటీ కూడా లేదండి, బస్సు తప్ప ఏ గ్యారంటీ లేదు. బొందల గ్యారంటీ అని చెప్తుండు. తన బొంద మీద పెట్టుకోవాలి. ఏమైనా మా బీఆర్ఎస్ నాయకులను పట్టుకొని వాడని మాట్లాడుతాడు. రెస్పాన్స్ లేదు ఇంత కూడా, ప్రజల మీద లేదు, తెలంగాణ రాష్ట్రం మీద రెస్పాన్స్ లేదు. అలాంటి రాజకీయం చేస్తుంటూ అలాంటి దుర్మార్గమైన పాలన తీసుకొస్తాండి ఈ రేవంత్ రెడ్డికి. చెప్పు దెబ్బలతోటి పాలవుతాడు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏందో మేము చూపిస్తాము. బీఆర్ఎస్ అంటే ఏందో ఈ ఓటుతోటే, జూబ్లీహిల్స్ ఓట్లతోటే తనకు మేము రుచి చూపిస్తాము ఈ బీఆర్ఎస్ అని హెచ్చరిస్తున్నాము. ఈ విధంగా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకురాలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి నిజంగానే ఈసారి బీఆర్ఎస్కే పట్టం కట్టబోతా ఉన్నారా మరోసారి జూబ్లీహిల్స్లో అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ని ఎగ్జాంపుల్గా చూపెట్టి అందులో 4,000 కోట్లతో మేము కంటోన్మెంట్ ఎలాగో అభివృద్ధి చేశామో యాజ్ ఇట్ ఈస్గా మేము జూబ్లీహిల్స్ని కూడా అదే తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎట్లా ఉండబోతా ఉన్నది ఈరోజు ఆఖరి రోజు ప్రచారం ఎట్లా ఉంటుంది, ఏర్పాట్లు ఎట్లా ఉంటుంది? ఈరోజు ఆఖరి రోజు పక్క ఈ ప్రాంతం యొక్క ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు.
మొదటి నుంచే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 2 సంవత్సరాల్లో విద్వేషాలు, మత కొల్లలాలు, విధ్వంసాలు చేసింది తప్ప అభివృద్ధి మాత్రం చేయలేదు. ఈరోజు మీరు చూడండి, చిన్న వ్యాపారుల నుంచి పెద్ద దుకాణమైనా మీరు పోయి చూడండి, ఎవ్వరికి బిజినెస్ లేదు, అందరూ పరేషాన్ ఉన్నారు. ఆఖరికి ఆటో వాళ్ళకు కూడా కడుపు కోతని విధించిన ఈ ప్రభుత్వం దాదాపు మహిళలకు వీళ్ళు మేము వచ్చిన వెంటనే ప్రతి తెల్ల రేషన్ కార్డు వారికి 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మరి మోసం చేశారు. ఈరోజు రైతు సోదరులకు రైతు బంధు కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని ఏదో ఆచితూచిగా 12,000 రూపాయలు ఎకరానికి, అది కూడా ఫస్ట్ సారి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలు పోయినప్పుడు ఈసీకి కంప్లైంట్ ఇచ్చి ఆపిన పైసలు ఫస్ట్ సారి ఇచ్చారు. రెండవసారి పూర్తిగా రైతు బంధును మింగారు. మూడోసారికి వస్తే మూడో పంటకి వాళ్ళు ఇచ్చే రైతు బంధు 4 ఎకరాలకే పరిమితం చేసి మరి డుమ్మ కొట్టారు. నిన్న మొన్న స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఇలా అలా చేసి రైతు బంధులు ఇచ్చారు. అలా రైతులు కూడా కోపంగా ఉన్నారు, మహిళా సోదరులు కూడా కోపంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ పాలన మళ్ళీ కావాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు స్వయంగా చూశారు, ముఖ్యమంత్రిని రెఫరెండంగా తీసుకోమంటే లేదు ఏదో మా తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటామని ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ జూబ్లీస్ ప్రాంతంలో 12 మంత్రులు మరి సీఎం కూడా ఎన్నో ప్రోగ్రాంలు తీసుకున్నా వాళ్ళకి తెలుసు ఇక్కడ మేము ఓడిపోతున్నామని. రెఫరెండంగా ఆయన తీసుకోకుండా ఏదో చిన్న పెద్ద మేము సరిదిద్దుకొని పోతామని చెప్పడం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ విజయానికి అది సంకేతంగా కాబోతోంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికి మరవరు, ఆయన చేసిన అభివృద్ధిని మరవరు, ఆయన గుండెలు పెట్టుకుంటారు. ఈరోజు సునీతమ్మ గారిని ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతోని ఈ ప్రాంత ప్రజలు గెలిపించబోతున్నారు. పక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా మీట్ ద ప్రెస్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ నేను ఇచ్చినటువంటి హామీలు కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన హామీలన్నీ ఏ ఒక్కటి తీసేయకుండా అవన్నీ అమలు చేస్తూ దానికి పైనంగా ఇవ్వనటువంటి హామీలు కూడా నేను అమలు చేసిన అని చెప్పి మాట్లాడు. జూటా మాటల ముఖ్యమంత్రి ఆయన, మొత్తం హామీలు జూటా హామీలు ఇచ్చి రాష్ట్రం గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు అంటున్నారు ఏ ఒక్క కేసీఆర్ గారి ప్రవేశపెట్టిన స్కీమ్ని మేము తీయలేదు. రేవంత్ రెడ్డి గారు ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు కేసీఆర్ కిట్ను తీయలేదా, మీరు న్యూట్రిషన్ కిట్ని తీయలేదా? రెండే ఎక్కువ చెప్పాను, ఎక్కువ చెప్తే చాలా ఉంటుంది, మీ పోలంతా ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఈ 2 మీరు తీశారు. మీరు చెప్పిన హామీలు ఏది అమలు చేయలేదు. ఇక జర్నలిస్ట్గా మిమ్మల్ని నేను సవాల్ చేస్తున్నా, 500 రూపాయలకి మీకు గ్యాస్ వస్తుందా? ఏదో 950 రూపీసో లేకపోతే 1000 రూపీస్ కట్టిన తర్వాతనే మనకు గ్యాస్ వస్తుంది. ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా చేయలేదు. ఫ్రీ బస్ అన్నాడు, ఆడవాళ్ళకి ఫ్రీగా ఇస్తే అతని ఇంటి నుంచే మగవానికి టికెట్లు పెంచి మరి దండుకుంటున్నా. వాస్తవం కాదా ఇది? నేను అంటున్నా, ఏ ఒక్క పథకాన్ని కూడా ఆయన చెప్పి హామీని అమలు చేయలేదు. ఈరోజు మహిళలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 2,500 ఎక్కడ పోయినాయి అని డెఫినెట్లీ ఎన్నికలు మిమ్మల్ని రుచి చూపించబోతున్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమాని కూడా మీరు బంద్ చేశారు. 2 సంవత్సరాలు ఏ రైతుకు కూడా మీరు రైతు బీమాను ఇవ్వలేకపోయారు. మీరు చెప్పారు కదా కేసీఆర్ ఏ స్కీమ్ను మేము కట్టు చేయలేదు, రైతు బీమా కూడా ఎవరికి ఇప్పుడు దాకా వస్తలేదు. అది మాత్రం మీరు గ్రహించాలా. తమ్మి ఎవరు ఏం చెప్పినా, వాళ్ళు ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా, ఎన్ని పైసలు పెట్టినా ప్రజలు వాళ్ళ పైసలను తీసుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారి కారు గుర్తుకి ఇక్కడ ఓటు కొట్టి సునీత గారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించబోతున్నారు. అజరుద్దీన్ మంత్రి పదవితో మెజారిటీగా ఉన్న జూబ్లీస్లో మెజారిటీగా ఉన్న ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి అయిపోయే అవకాశం లేదా అన్న? 2 సంవత్సరాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో 2 సంవత్సరాలు ముస్లిం మైనారిటీలకు ఏ హోదా కల్పించని ప్రభుత్వం వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇందాక మీరు హిస్టరీ ఎత్తి చెప్పండి, 2 సంవత్సరాల్లో ముస్లిం లేని ప్రభుత్వం ఇక్కడ లేదు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి పదే వాళ్ళు ప్రెస్ మీట్లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం అని ఎన్నోసార్లు చెప్పడంతో సరే ఇది వాస్తవమే, ముస్లిం మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనేమో అని భయంతోనే ఆయనకి మైనార్టీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు చూశారు, బస్సులో ఆయన ఎక్కి ప్రచారంలో మహమ్మద్ అజరుద్దీన్ సలాం చేస్తే ఆయనకి సలాంకు రిటర్న్ కూడా సలాం చేయని పరిస్థితి. ఏదో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ప్రెషర్తో ఆయనకి ఇచ్చారు కానీ మనసుతో ఇయ్యలేదు. మీరు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినా ఏమిచ్చినా ఈరోజు విధ్వంసం, విద్రోహం, మరి దాని తర్వాత ఎన్నో మత కల్లాలు ఈ రాష్ట్రం చూసింది. 10 సంవత్సరాలు 9.5 కేసీఆర్ పాలనలో అమన్ గంగా జమున తైజీంతో నడిచిన ఈ తెలంగాణ రాష్ట్రం మీరు చూడాలంటే ఇక్కడ చూడండి, వెనుక కెమెరా పెట్టండి, అక్కడ ముస్లిం మైనారిటీ మహిళలు ముందుండి మరి కేసీఆర్ గారి ప్రోగ్రాంలో ఈ పార్టీ ప్రోగ్రాంలో వస్తున్నారంటే
ఈరోజు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు మీరు ఏ చేసినా, అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినా, ఇంకెన్ని జూటా హామీలు ఇచ్చినా కూడా ఈసారి మైనారిటీలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుబోతున్నారని మీకు ఫైనల్ గా అసలు కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరు, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెప్పి మాట్లాడతాం. ఆయన అనుభవం లేనివాడు ఎలాగో లక్కీలో సీఎం అయిండు. అంటే ముస్లింలు 1400 సంవత్సరాల చరిత్ర ముస్లింలది. ఈరోజు కాంగ్రెస్ చరిత్ర ఒక 100 సంవత్సరాలది. వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఉల్టా చెప్తాడు, అన్ని మాటలకు ఉల్టా చెప్తాడు. ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చరిత్ర లేదు, ముస్లింలు ఓటు వేయకపోతే ఈయన ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయ్యేటోడు పోయా అన్నీ. మళ్ళా అక్కడ చూస్తే మీరు కొడంగల్లో చూస్తే ఆ కబ్రస్థాన్ని, ఆ దర్గాని మొత్తం తీసి పారేస్తాడు. ఇటు ముస్లింలు మా వైపు ఉన్నాడని టోపీ పెట్టుకొని తమాషా చేస్తాడు. ఏం లేదు, ఖచ్చితంగా ఎన్నో సంక్షేమ పథకాలు, మంచి మంచి సంక్షేమ పథకాలు, టిమ్రీస్ అంటే రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, షాదీ ముబారక్ లాంటి స్కీమ్లు కానివ్వండి, మౌజాం పేషమాంలకు జీతభత్యం కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని కులాలకు సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు తీసుకుని పోయినారు. ముస్లిం మైనార్టీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని ఈ ఎన్నిక ద్వారా మీకు తెలియపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శోభ. శోభ. కాంగ్రెస్ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. ఏమేమి వచ్చినాయి ఇప్పటిదాకా? ఏం రాలేదు సార్, ఏం రాలేదు. ఏం వస్తలేవు. ఫ్రీ బస్ ఒక్కటే వచ్చింది అంతే, ఇంకా మిగతా ఏమి రాలేదు అంతే. చెప్పిండు చాలా ఇస్తున్నాను అంటుండు. మాకేమి ఇవ్వలేదు సార్, ఏం వస్తలేవు. ఫ్రీ బస్ తప్ప ఏం లేవు. ఎట్లుంది మరి, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్? కాంగ్రెస్ మాకేం బాగాలేదు సార్. బాగాలేదా? ఎందుకు? ఏం తక్కువ చేసిండు ఆయన? ఏం తక్కువ చేసిన, అన్ని తక్కువనే చేసిండు సార్. సిలిండర్ 500కి ఇస్తానండి, సిలిండర్ కూడా ఇవ్వలేదు సార్. లేదు సార్, 500కి సిలిండర్ ఈ రోజు కూడా చెప్పిండు ముఖ్యమంత్రి. ఏమి ఇవ్వట్లేదు. అంతేనా? ఏమి ఇవ్వట్లేదు. ఏం చెప్తావు మరి? ఎట్లా ఉంది అంటే జూబ్లీహిల్స్ లో గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్? మాకు కేసీఆర్నే గెలిపిస్తాం సార్. అంతేనా? వద్దా కాంగ్రెస్? వద్దా? వద్దు వద్దు సార్. ఎట్లా ఉంది కాంగ్రెస్? బాగానే ఉంది కాంగ్రెస్, బాగుంది కాంగ్రెస్. ఏమంటే మేము ఓటు వేయలేదు, మాకు ఏం లేదు ఇక్కడ ఓటు వేయలేదు మేము. మా ఆయన వేస్తారు. సర్టీలు బోరబండ సర్టీలో ఉంటాం మేము, బోరబండ సర్టీలో ఉంటాం. నువ్వు ఎందుకు వేయలే ఓటు? లేదు, కార్డు లేదు నాకు. అవునా? ఇప్పుడు ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి లేదు, కార్డే లేదు కదా. ఎవరికి? అదే కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్ ఇప్పుడు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి ఏమంటుండే అన్ని పథకాలు అమలు చేసిన ఏమిచ్చిండు ఏది కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చినాక మాట్లాడాలి ఏదైనా కానీ చెప్తుండు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇచ్చినాక మాట్లాడమండి. ఏదైనా ఇయ్యక ముందుకు ఎందుకు మాట్లాడము? సన్న బియ్యం అంటారు, దొడ్డు బియ్యమే ఇస్తున్నారు కదా. అది కూడా మరి 2500 మహిళలకు అన్నారు, అది కూడా ఏం లేదు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, ఏది ఇచ్చారు? ఎవరికి ఏది ఇవ్వలేదు కదా. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అన్ని కేసీఆర్ కూడా ఇచ్చిండు. తులం బంగారం అయితే కేసీఆర్ చెప్పలేదు కదా, ఈయన చెప్పింది కదా. మరి ఈయన ఇచ్చిండా? మరి ఈయన ఇవ్వలేదు కదా. ఇచ్చినాక మాట్లాడమని ఏదైనా. కేసీఆర్ ఇచ్చిన పథకాలు కాదు, నేను ఇంకా ఎక్కువనే ఇస్తున్నా అంటుండు. మరి అంతే, ఆయన కేసీఆర్ కంటే నేను ఎక్కువనే ఇస్తున్న పథకాలు. ఏమి ఇచ్చిండు? ఏమి కూడా ఇవ్వలేదు కదా. ఇయ్యక ముందు గ్యాస్ ఇస్తుండ. గ్యాస్ ఎవరికి ఇచ్చిండు? మాకు ఎవరికి ఇవ్వలేదు గ్యాస్. 200 యూనిట్లు అంటారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ కాలిస్తే కరెంట్ బిల్లు వేస్తలే ఉన్నాడు. 3,000 4,000 మరి ఉన్నాడు కట్టుకుంటాడు, లేనాడు ఏం చేస్తాడు? బస్సులు వండుకోవాలన్నా మరి అన్ని కట్టుకున్నాక ఇచ్చినాక ఏదైనా మాట్లాడడానికి బాగుంటది. ఆడవాళ్ళని కోటీశ్వరాలు చెయ్యమను, ముందుకొచ్చి చెయ్యమని చెప్పండి. మాకేం కాలేదు మరి. అయిన వాళ్ళ ఇంట్లోకి అయ్యిందేమో మరి, మాకైతే ఏది కాలేదు. వాళ్ళ ఇంట్లోకి అయింది, మాకేం కాలేదు. కోటీశ్వరాలు ఏం కాలేదండి, మేము ఇంకేం కాలేదు. ఒక దిక్కున్నాక నేను కోటీశ్వరాలు ముందుకు వచ్చి చేస్తామంటే అప్పుడు ఏదైనా గెలిపించడానికి అవుతుంది. ఆయన మాటలు మాట్లాడడానికి, ఆయన కూర్చున్న కాడ మాటలు మాట్లాడుతుంటే కాదు కదా ఏదైనా కానీ. జూబ్లీహిల్స్ లో ఎట్లా ఉంది మరి పరిస్థితి? జూబ్లీహిల్స్ లో మాకు బాగుంది. మాకంటే గోపినాథ్ ముందు నుంచి బాగానే చూస్తున్నాడు, మేము ఆయనకే వేసుకుంటాం. మాకంటే గోపినాథ్ ఒక్కసారి కూడా జూబ్లీహిల్స్ గురించి అసెంబ్లీలో మాట్లాడలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు మాట్లాడలేదండి? ముందుకు వచ్చి ఏదైనా చెప్పాలి. ముందుకు రాకముందుకు వెనక నుంచి అన్ని చెప్తారు చాలా మంది. మేము మా కళ్ళతో మేము చూసినాం కాబట్టి మాకు అదే పని నచ్చింది. మాకు పెన్షన్లు వస్తున్నాయా మీ చుట్టుపక్కల? మాకు అన్ని నచ్చినాయి. పెన్షన్లు కాంగ్రెస్ పెన్షన్లు పెంచిన అన్నాడుగా. పెన్షన్లు ఏం పెంచలేదు.